వెల్కమ్ టు మై ఛానల్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మేమైతే ట్రిప్కి అయితే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 అవర్ అయితే జర్నీ అయితే అవుతుందండి. ఇది వచ్చేసి మనం యాదగిరి గుట్టకు వెళ్తూ ఉంటాం కదా, అదే దారిలో అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంటుంది. తుర్కపల్లి వెంకటపురం అనే మండలం గ్రామంలో అయితే ఉంటుందండి. ఈ లక్ష్మీ నరసింహస్వామి కొండపైన అయితే ఉంటాడు. ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి కొండల మధ్యలో అయితే వెలుస్తారు కదా, ఇక్కడ కూడా అక్కడ స్వామివారు రియల్గా అయితే వెలిసారండి. ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు దారిలో అయితే తుర్కపల్లి వెళ్ళే రోడ్లో అయితే ఈ రోడ్లు అయితే ఉన్నాయి. చూడండి, చుట్టూ పచ్చని చెట్లు, కొండలు, చాలా అయితే బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి ప్లేస్. ఇప్పుడు మనం అయితే అక్కడికి వచ్చేసాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక కమాన్ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి ఇబ్రహీంపూర్ అండి. ఇబ్రహీంపూర్లో అయితే ఈ ఆలయం అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ చిన్న చిన్న రోడ్ అయితే ఉంటుంది, చిన్నగా కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి. ఈ ఇబ్రహీంపూర్లో ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇంకా లోపలికైతే వెళ్ళాలి. కొంచెం మనము ఒక 5 మినిట్స్ దాకా అయితే లోపల వరకు అయితే వెళ్ళాలి. ఇక్కడ కూడా చాలా బాగా ఉందండి లొకేషను. చుట్టూ పచ్చని చెట్లు, మంచి మంచి పొలాలు, ఇలా అయితే చాలా అయితే బాగుంది. చూసారు కదా, దారిలో వెళ్తుంటే పొలాలు పచ్చగా ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడు వర్షాకాలం కదా, చాలా అయితే పచ్చగా ఉంటుంది, గ్రీనరీగా ఉంటుంది. ఈ మధ్య మధ్యలో తాటి చెట్లు సూపర్గా అయితే ఉందండి. ఇంకా పైకి ఎక్కినాక అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది వ్యూ అయితే. మనమైతే ఇప్పుడు ఆ గుడి దగ్గరికి అయితే వెళ్దాము. కార్ అయితే పై వరకు వెళ్ళదు కాబట్టి మధ్యలోనే ఆపేసి ఇలా ఎక్కుకుంటూ అయితే వస్తున్నామండి. ఇలా పైకి అయితే ఉంది. ఇంకా ఆ గుట్ట పైన అయితే స్వామివారు అయితే ఉంటారు. మనమైతే పైకి అయితే వెళ్దాము. వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాము. ఏంటి అందరూ అందులో తొంగి చూస్తున్నారు, నాకు కూడా అర్థం అవ్వట్లేదు. చూసారు కదా, ఆ కొండపైన నామం ఉంది కదా, అక్కడైతే నరసింహస్వామి అయితే ఉంటారు. కొన్ని మెట్లు ఉన్నాయి, కొంచెం రోడ్డు కూడా ఉంటుంది, అంటే మట్టి రోడ్ లాగా ఉంటుంది. కొంచెం చూసుకొని అయితే మనం పైకి అయితే వెళ్ళాలి. వీళ్ళందరూ ఇక్కడ ఏమో చేస్తున్నారో చూడాలి, నాకు కూడా తెలియట్లేదు. ఏంటి అందరు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. సరే అనేసి నేనైతే వెళ్ళి చూస్తున్నాను. కనీసం అందులో వాటర్ అయితే ఉన్నాయేమో అనుకున్నాను. వాటర్ అయితే లేవండి. అందులో ఎలక అయితే పడింది. ఆ ఎలకని బయటికి తీయడానికి వీళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అది ఎప్పటి నుంచి పడిందో తెలియదు, పాపం అందులో పడిపోయింది. ఇంకా ఎక్కడానికైతే రావట్లేదు అని చెప్పేసి ఇంకా అందరూ దానికి సపోర్ట్గా అట్లా కర్రలు అయితే పెడుతున్నారు. మా మామయ్య వీళ్ళందరూ కలిసి ఇలా కర్రలు అయితే పెడుతున్నారు. నేను వాటర్ ఉన్నాయేమో, లోపలికి ఉన్నాయేమో, కాలు కడుక్కోవడానికి వాటర్ లేవు, దానికోసం చూస్తున్నారేమో అనుకున్నాను. కానీ అందులో వచ్చేసి ఎలక కోసం వీళ్ళ ప్రయత్నాలు అయితే చూడండి. మొత్తానికైతే ఇలాంటి కర్ర అయితే తీసుకొచ్చి పెట్టాడు ఈ అన్న. ఇంకా దాని నుంచి సపోర్ట్గా అయితే ఇలా బయటికి అయితే వస్తుంది. ఇంకా దానికి అది పెట్టేసి మేమైతే పైకి అయితే వెళ్తున్నాము. చూడండి, మెట్లు అయితే ఇలా ఉంటాయి, ఇలా పైకి అయితే ఎక్కుతూ ఉండాలి. కానీ చాలా పవర్ఫుల్ అండి. ఎక్కడైనా సరే లక్ష్మీ నరసింహస్వామి కొండల మధ్యలో అయితే వెలుస్తారు. ఇక్కడ కూడా స్వయంగా అయితే వెలిసారండి. కానీ ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి మెట్లు. ఏం కాయలు? కలింకాయలు తింటారా? ఇది తింటది. పండ్లు మాకు తీయ ఉంటాయి. ఒక నిమిషం, నేను ఒక అవి కలింకాయలు అంట అండి. నాకు కూడా తెలీదు, మా బావ వాళ్ళు ఆయనకైతే తెలుసు. నేను ఫస్ట్ టైం అయితే తిన్నాను, కానీ చాలా బాగుంది. రేగి పండు తింటే ఎలా ఉంటుందో సేమ్ ఆ టేస్ట్ అయితే ఉందన్నమాట. ఇంకా అది తిని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి హనుమాన్ విగ్రహం అయితే ఉందండి, హనుమంతుని విగ్రహం ఉంది. ఇక్కడ కూడా నేను పువ్వులు, తులసిమాల ఇచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాను. చూడండి, రోడ్ అయితే ఇలా ఉంది. చూడండి, పైకి ఇలా
ఎక్కాలన్నమాట కొండల పైన. ఇక్కడ వచ్చేసి రాళ్ళు అయితే లేవు, ఆ మట్టిని సపోర్ట్ చేసుకుంటూ పైకి అయితే వెళ్ళాలి. దిగేటప్పుడు అయితే చాలా ఇబ్బందిగానే దిగాము, ఎక్కడ స్కిడ్ అవుతుందా అనేసి కొంచెం భయం వేసింది. ఇంకా నేను ఇంటి దగ్గర నుంచే తులసి మాల తీసుకొచ్చాను. నరసింహస్వామికి చాలా ఇష్టం కాబట్టి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. చూడండి ఇక్కడ ఎంత బాగా పెరిగాయో తులసి మొక్కలు, చాలా బాగా పెరిగాయండి తులసి మొక్కలు. ఇక్కడ నుంచి కూడా మనం తెంపుకొని వెళ్ళి దేవుడికి పెట్టొచ్చు. చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో, పైనుంచి కిందికి చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో, చాలా అయితే బాగుంటుందండి ఈ లొకేషన్ ఇక్కడ మనకి. నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను, ఇది వచ్చేసి ఫుల్ వీడియో అండి. చాలా గ్రీనరీగా పీస్ఫుల్గా చాలా అయితే బాగుంటుంది. అప్పుడప్పుడు ఇక్కడ భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాము, స్వామివారిని దర్శనం చేసుకుందాము. చూసారు కదా కొండలు ఎలా ఉన్నాయో, ఈ కొండల మధ్యలో అయితే లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారు. లోపలికైతే వచ్చేసాము. ఇంకా మామయ్య వాళ్ళు దర్శనం చేసుకొని పక్కనైతే కూర్చున్నాడు. చూడండి ఇట్లా కొండల మధ్యలో చిన్నగా అయితే విగ్రహం అయితే ఉందండి, కానీ చాలా అయితే బాగుందండి. చాలా మహిమగల ఈ స్వామివారు. చూడండి అన్నీ ఇట్లా గృహాలు ఉన్నాయి, ఇందులో గబ్బిలాలు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు చాలామంది. ఇంకా మా వారు ఈ అన్నయ్య అయితే పూజ చేస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇబ్రహీంపురంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. చాలా ఫేమస్ అండి. ఫేమస్ అయినా కానీ మనం పైకి వచ్చి ఇలా స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా అయితే ఫీల్ ఉంటుంది, చాలా మనకైతే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ సైడ్లో కూడా, ఇక్కడ సైడ్కి అయితే బండ పైన అయితే స్వామివారు అయితే ఉన్నారండి. ఇంకా ఆ స్వామివారిని దర్శనం చేసుకొని కిందికి వచ్చి మళ్ళీ ఇంకొక దగ్గర వెంకటాపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాము. ఆ కొండ ఉంది కదండి, ఆ కొండ పైన లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. ఇక్కడ 5 ఉగ్ర రూపాలతో స్వయంగా అయితే వెలిసారండి లక్ష్మీ నరసింహస్వామి. యాదగిరి గుట్టలో ఉంటారు కదా లక్ష్మీ నరసింహస్వామి. రాత్రిపూట ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకుంటారు, సేద తీర్చుకుంటారు అనేసి భక్తులు అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆలయ అర్చకులు కూడా చెప్తూ ఉంటారు. ఈ వీడియో నేను పార్ట్ 2లో అయితే పోస్ట్ చేస్తాను. ఇబ్రహీంపూర్ లక్ష్మీ నరసింహస్వామిని చూపించాను కదా, ఆ టెంపుల్ ఈ టెంపుల్ కొంచెం పక్కకే ఉంటాయండి. ఆ టెంపుల్ ఎలా ఉంది, ప్లేస్ ఎలా ఉంది, వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.